ప్రతి సంవత్సరం శివరాత్రి వస్తుంది. పూజలు చేస్తాం, జాగారం చేస్తాం, ఉపవాసం చేస్తాం. ఎందుకు చేస్తామో మనలో ఎంతమందికి తెలుసు? తెలియకుండా చేసేదాన్ని భక్తి ఆచారం అంటారేమో గానీ తెలుసుకుని చేస్తే ఆ భక్తి ఒక శాసనం అవుతుంది. శివరాత్రి అనేది ఒక ఆచారం కాదు, అదొక సిస్టమ్. ఈ రోజు శివరాత్రికి మన శరీరానికి ఉండే సంబంధం ఏందో చూద్దాం ఈ వీడియోలో. శివుడు అంటే రాజు కాదు, భోగం కాదు, అలంకారం కాదు. శివుడు అంటే నియంత్రణ, నిశ్శబ్దం, స్వీయ అవగాహన. సైలెంట్ గా ఉంటే రాత్రిపూట నిశ్శబ్ద వేళలో మన లోపలికి మనల్ని మనం చూసుకోవడమే శివరాత్రి అవుతుంది. పురాణాల ప్రకారం చూస్తే శివుడు పార్వతి వివాహం అంటారు, లేదు శివుడి తాండవం అంటారు. కథలు ఎన్ని చెప్పినా మెసేజ్ ఒకటే: అహంకారం కూలాలి, కంట్రోల్ రావాలి, తపస్సు చేయాలి. అది శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. శివరాత్రికి చలి శివ పోతుంది అంటారు. చలికాలం మొత్తం మన బాడీ మెటబాలిజం బాగా స్లో అయి ఉంటుంది. ఈ టైంలో మనం ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. బాడీ మెటబాలిజం స్లో అవడం వల్ల ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్, బాడీలో రిజర్వ్స్ ఎక్కువ పెంచుకో ఉంటాం. దానికి ఒక బ్రేక్ ఇచ్చేదానికి కరెక్ట్ సమయం శివరాత్రి. సో బాడీ మళ్ళీ ఎండాకాలానికి ప్రిపేర్ అవ్వడం ఇది. శివరాత్రి రోజు మనం చేసే ఉపవాసం మన ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, ఫ్యాట్ బర్న్ స్టార్ట్ చేస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. శివరాత్రి రోజు మనం చేసేదంతా మన బేసిక్ సింప్లిసిటీ కోసం. ఇక్కడ చేసే పెద్ద పొరపాటు చాలా మంది చేసేది ఏంటంటే, ఉపవాసం టైంలో ఒకటి ఫ్రూట్ జ్యూసులు తాగడం. ఫ్రూట్ తినండి, ఫ్రూట్ జ్యూసులు తాగబాకండి. 2 హై డీప్ ఫ్రైడ్ స్నాక్స్, వాటి జోలికి పోవద్దు. ఇంకా రాత్రంతా జాగారం ఎందుకు చేస్తాము? ఇంకా మన లైఫ్ స్టైల్లో లేట్ గా ఆహారం తినడము, లేట్ గా నిద్రపోవడము, బాడీ మెకానిజం టోటల్ గా నాశనం అయిపోయి ఉంటుంది మన శరీరం. ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటి అలవాట్లు ఉండే వాళ్ళందరూ ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే శరీరం, మన బాడీని మనం కంట్రోల్ చేసుకోగలం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. జాగారం చేసే టైంలో ఏం చేస్తాం? రాత్రి అంతా నిటారుగా కూర్చుంటాము, ధ్యాస అంతా మన శ్వాస మీద పెడతాము. దాన్నే మెడిటేషన్ అంటారు. జాగారం అంటే స్వీయ పరిశీలన అవుతుంది, నీలో నిన్ను చూసుకోవడం అవుతుంది. అంతేకాదు నెమ్మదిగా పలిగే శివస్థుతి, నెమ్మదిగా వచ్చే శ్వాస, ఇవేం చేస్తాయి? మన వేగస్ నర్వ్ ని కంట్రోల్ చేస్తాయి, హార్ట్ బీట్ ని కంట్రోల్ చేస్తాయి, బ్రీతింగ్ ని చాలా వరకు కంట్రోల్ చేస్తాయి. శివరాత్రి అంటే అదొక మూఢనమ్మకం కాదు, శరీరానికి విరామం, మనసుకి నియంత్రణ, జీవన శైలిని రీసెట్ చేస్తుంది. ఈ శివరాత్రి రోజు మీరు ఒక్క చెడు అలవాటు ఆపగలిగినా అదే ఒక పెద్ద పూజ అవుతుంది. గర్భిణీ స్త్రీలు, షుగర్ ఉండేవాళ్ళు, హెల్త్ కంప్లైంట్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా శివరాత్రి రోజు ఉపవాసం గాని జాగారం గాని చేయాలంటే డాక్టర్ ఒపీనియన్ తీసుకోకుండా అటువంటివి చేయబాకండి. హర హర మహాదేవ్. पूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्याम्।